ఇప్పుడు మనం అష్టదిగ్బంధనం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పంచభూత అష్టదిగ్బంధనం ఎలాంటి ప్రభావం చూపుతుంది? అంటేనమ్మా, పంచభూత అష్టదిగ్బంధనం అనేది మేము ఎందుకు చేస్తామంటే, మనం పంచభూతాలతో కూడా వ్యాపారం చేస్తున్నాం అమ్మా. ఇవాళ రియల్ ఎస్టేట్ ఉంది, పంచభూతాలు భూమి కూడా ఒక భూతము, జలము ఒక భూతము, గాలి ఒక భూతము, అంతేనమ్మా. అదేవిధంగా మనం చూస్తేనమ్మా, అగ్ని కూడా ఒక భూతము. ఇలా కర్మగారాలన్నీ నడుస్తున్నాయంటే అగ్నితోనే కదమ్మా. శక్తి, పవర్, అంటే పవర్ని ఉత్పత్తి చేసుకొని కర్మాగారాలు నడుపుతున్నాం అంటే అగ్నితో కూడా మనం వ్యాపారం చేస్తున్నాం, భూమితో కూడా మనం వ్యాపారం చేస్తున్నాము, వాటర్తో కూడా మనం వ్యాపారం చేస్తున్నామా లేదమ్మా? ఇలా వాటర్ కూడా మనం కొనుగోలు చేస్తున్నామా కాదమ్మా? కానీ పంచభూతాత్మకమైన వ్యాపారం చేసే వాళ్ళకి ఏంటంటే ఇది కొంచెం నెగటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, గ్యాస్ ఏజెన్సీ, గాలి అంటే గ్యాస్ ఏజెన్సీ వ్యాపారం చేసే వాళ్ళకి కొంచెం చెడు ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకు పంచభూతాత్మక అష్టదిగ్బంధనం అనేది చేస్తాము, ఆ భగవంతుడికి మొరపెట్టుకుంటాము, ఆ టైం గడియ పర్ఫెక్ట్ గా చేసి పంచభూతాత్మైన అష్టదిగ్బంధన చేసి కూడా నేను పంపిస్తూ ఉంటానమ్మా. ఎంతో మంది మంచి ఫలితాలు వస్తున్నాయి, మమ్మల్ని కాల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. నేను ఆ సాయి అనుగ్రహంతోనే చెప్తుంటాను, ప్రతి కార్యక్రమంలో బాబా అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకు మాత్రమే నేను చేస్తూ ఉంటాను. ఆ సాయి కదిలిస్తాడు, ఆయన అనుగ్రహం ఉంటేనే సర్వవాసు దోష నివారణ అనేది జరుగుతుంది. సమస్య ఏదైనా కావచ్చమ్మా, కానీ మనం గృహంలో నివాసం ఉందామా కాదా? మరి ఆ గృహము మనకు సమస్యని పరిష్కారం చేయాలి కదా. చేయాలంటే ఆ గృహానికి ఒక శక్తి కావాలి. ఆ శక్తి ఎవరివ్వాలి? మనం కట్టుకునే వాళ్ళం, మన ఇంటికి మనమే శక్తిని ఇవ్వాలి. ఎలాంటి శక్తిని ఇవ్వాలి? మనకు 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మనల్ని, మన కుటుంబాన్ని, మన వంశాన్ని కాపాడుకునే శక్తిని మనం ఇవ్వాలి, జీవశక్తిని మనం ఇవ్వాలి. అలాంటి శక్తిని ఇచ్చే అష్టదిగ్బంధన కార్యంతో నేను ఇస్తాను. మీ సమస్యలతో మీరు ఇబ్బంది పడకండి, నేనున్నాను. మీ సమస్యని చెప్పండి. ఈ రోజు అనేది కాదు, ప్రతి గురువారం సాయి వాస్తు కార్యక్రమం ఉంటుంది. వారం రోజులు మీరు ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. కానీ భయంకరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడేవాళ్ళు అంటేనమ్మా, కొంతమంది గృహం మీద వశీకరణతో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అంటే చెడు శక్తి, నరశక్తి, నరపీడ లాంటి భయంకరమైన చెడు శక్తి గృహం మీద ఉంటుంది. పోతూ పోతూ ఇల్లు ఎంత బాగుందని ఎర్రటి కళ్ళు పడిపోతాయి. అప్పటి నుంచి ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో నాకు తెలుసు. అలాంటి గృహాల మీద కూడా ఈ చెడు ప్రభావం పడ్డప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంటుంది. అప్పుడు మనం సర్వవాసు దోష నివారణ అష్టదిగ్బంధన చేసి పంపిస్తుంటాం. ఆ నెగటివ్ ఎనర్జీ ఇంట్లో రాదు, ఆ రుణాత్మకమైన శక్తిని బయటికి పంపించేసి ధనాత్మకమైన శక్తి ఉంటుంది. అదేమా మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా అలక్ష్మి ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, అదే లక్ష్మీదేవి ఉన్న ఇంట్లో అలక్ష్మి ఉండదు అంటారు. అందుకేనమ్మా ఆ లక్ష్మీ నివాసం లెక్క మనం ఉండాలి అంటే మన ఇంట్లో ధనాత్మకమైన శక్తి ఉండాలి. మరి ధనాత్మకమైన శక్తి ఉండాలంటే రుణాత్మకమైన శక్తి ఆ ఇంట్లో ఉండకూడదు. అందుకేనమ్మా గృహం కూడా ఒక దేవాలయం అన్నారు. గృహము సర్వ విధాలుగా రక్షిస్తుంది, ఎన్నో రకాల వ్యాధుల నుండి రక్షిస్తున్నది, మృత్యువు నుంచి రక్షిస్తుంది. మనం పుట్టేటప్పుడు 40 సంవత్సరాల ఆయుష్తో వస్తే మన గృహం ఇంకొక 40 సంవత్సరాల ఆయుష్నిచ్చే శక్తి గృహానికి ఆ పవర్స్ ఉన్నాయి. గృహంలో సర్వదేవతలు ఉంటారు. అష్టదిక్పాలకులు మన ఇంటి చుట్టూ 36 దేవతలు ఉంటారు. ఎందుకుంటారు? ఒక్కొక్క దేవత ఒక్కొక్క ప్లేస్ లో అధిష్టానమై ఉంటారు, మనల్ని కాపాడడానికి, మనకు రక్షించడానికి. కానీ మనం తెలియక వాళ్ళని ఇబ్బంది పడ్డప్పుడు మనకు ఆ వాస్తు పురుషుడు పీడిస్తూ ఉంటాడు. ఆ సమస్యను మనం తట్టుకోలేనప్పుడు, బాధ ఉన్నప్పుడు ప్రతి సమస్యని మనం పరిష్కారం చేసుకోవచ్చు.